హైదరాబాద్‌లో ఎన్నికల హడావిడి మొదలైపోయింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలవ్వటం, దీనికి సంబంధించి పార్టీలు తమ తమ అభ్యర్థులను ఖరారు చేసేటువంటి పనిలో కూడా పడ్డాయి. దీంట్లో భాగంగానే టీడీపీ తరపున తెలంగాణలో ఎవరు పోటీ చేయబోతున్నారు అనేటువంటి ప్రశ్నలు తలెత్తాయి. దీనికి సంబంధించి రాత్రి టీడీపీలో సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగినట్లుగా ఒక సమాచారం. ఈ చర్చలో చివరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కీలక ప్రకటన చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టడం పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టవద్దు అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఒకవేళ బీజేపీ గనక అధికారికంగా టీడీపీ కి సంబంధించినటువంటి మద్దతు కోరితే టీడీపీ నాయకులు కానీ, టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ బీజేపీకి సపోర్ట్ చేయాలని, ప్రచారంలో పాల్గొనాలని కూడా చంద్రబాబు ప్రకటించినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున అభ్యర్థిని నిలబెట్టట్లేదని, ఎన్నికలకు దూరంగా ఉంటాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి గతంలో కూడా తెలంగాణ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే పరిస్థితి. మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితిని టీడీపీ అవలంబిస్తుంది.